మార్చి 4 పునీత కసిమీరు గారి పండుగ. పునీత కసిమీరు గారు బాల్యంలో గొప్ప మత న్యాయ శాస్త్రవేత్త, చరిత్రకారుడు. బాల్యంలో లెంబర్డ్ అగ్రపీఠపు భవిష్యత్తు బిషప్, చరిత్రకారుడు జాన్ డ్యుగోస్ వద్ద అభ్యనభ్యసించిన 13 మంది సంతానములో 3వ వారైన పునీత కసిమీరు గారు 9 ఏళ్లకే గాఢభక్తి, ఉపవాసం, త్యాగాలతో పేదలకు విరివిగా దానం చేసి పేదల ఆదరణ పితామహుడుగా కీర్తి పొందారు. సైన్యంతో యుద్ధానికి పంపబడ్డ యువరాజు కసిమీరు గారు ప్రాణధన నష్టం వ్యర్థమని భావించి సైన్యాన్ని వెనక్కు మళ్లించగా రాజద్రోహం నేరంపై తండ్రి చెరలో పెట్టి అనంతరం పోలాండు వైస్రాయిగా నియమించగా 1479-1483 మధ్య పేదలకు అండగా నిలిచి దుర్నీతి పరుల నుండి ప్రజలను కాపాడారు. రాజప్రతినిధిగా ఉన్నప్పటికీ బాల్యంలో దేవునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ పునీత కసిమీరు గారు బ్రహ్మచర్యాన్ని పాటించి స్వేచ్ఛాపూర్వక పేదరికాన్ని అనుసరించారు. మేరీమాతను మంచి అమ్మగా భక్తితో ఆరాధిస్తూ ఆమె గీతాలు గానించిన పునీత కసిమీరు గారు 25 ఏళ్లకే పరమపదించి 122 సంవత్సరముల శరీర శిథిలం కాకుండా ఉండటంతో పోలెండు, లిథువానియా పాలక పునీతులుగా ప్రకటించబడ్డారు. ప్లేగు, అస్తమా వంటి వ్యాధుల్లో పునీత కసిమీరు గారి మధ్యవర్తిత్వం ప్రార్థిస్తే ఉపశమనం కలుగుతోందని విశ్వాసం. పునీత కసిమీరు గారా